ఏంటండి మీరు ఇస్త్రీ చేస్తుంటారు, ఇదేనా మీ వృత్తి? మా వృత్తి ఇదే. మీ వృత్తి ఇదే. ఏంటండి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది కదా, ఉచిత బస్సు కూడా ప్రవేశపెట్టారు మరి ఈ రోజు. ఆడవాళ్ళు గుంటూరుగాను బుడంపాడు తిరగటాక ఆడవాళ్ళు గుంటూరు బుడంపాడు తిరగటాక పని లేకుండా ఉచిత బస్సు అయ్యాక షేర్ చేసిన వాళ్ళకి ఏదన్నా ఇస్తే రైతులు పోతులకి ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారు. ఉచిత బస్సు ఏం చేయను జనం ఇళ్లలో వాళ్ళు బయట తిరగటానికి తప్ప. ఉచిత బస్సు వల్ల మహిళలకు ఉపయోగం, మీ ఇంట్లో మహిళలు ఉంటే ఉపయోగమే కదా. మహిళలు బోరు పని పాటలు తిరగాల్సిందే, పని పాటలు తిరగాల్సిందే గురు. కాదండి, ఇప్పుడు అన్నమాట ప్రకారం మన ఇంట్లో మహిళలైనా ప్రయాణించాలంటే బస్సులో మనకి డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఖర్చు అనేది లేదు కదా. వారం తలకాయకి ఎంత ఇప్పుడు ఎయిట్లా అట్టనే పడిపోద్ది. ఏముంది ఆయన చేతి ఆయన ఎత్తాడు అయింది ఆయన ఉచితంగా తిరిగినా అది. ఇంకా మరి మీకు ఇంతకు ముందు జగన్ గారి టైంలో డబ్బులు వచ్చేవి కదండి? వచ్చాయి నాకు 10,000 నెలకి, సంవత్సరానికి 10,000 వచ్చాయి. పనిముట్లు ఏమన్నా ఇచ్చారా? లేదు, జగన్ గారి టైంలో ఆ టైంలో 10,000 వరకు వస్తే ఇచ్చారు. 10,000 వరకు ఇచ్చారు అంతవరకే. మరి ఈయన వచ్చిన తర్వాత కొనసాగిస్తున్నాడు? ఏమి లేదు, అంత సినిమా పై సినిమా అంతే లేదు సోంగే. ఇప్పుడు అమ్మఒడి అనేసి చెప్పారు కదండి, దాని సంగతి ఏమైంది? తొలిగా పడ్డవాళ్ళకే కానీ రెండోసారి లేదు అంతే. వాళ్ళు ఏడుతున్నారు పాపం. రైతు భరోసా వేస్తున్నాం అంటున్నారు. రైతు భరోసా రైతులు పడతాయి, మాకు పడవలే, మాకు పొలాలు కూడా లేవు. అది